అందరికీ నమస్కారం. గార్డెనింగ్ యాత్రకి సుస్వాగతం. యాక్చువల్‌గా ఈరోజు నేను ఒక వీడియో చూసేసాం ఆల్రెడీ అన్ని రకాల పండ్ల మొక్కలైతే పూల మొక్కలైతే చూసాం. ఈరోజు వీడియోలో పూల మొక్కలతో పాటు కొన్ని చాలా రకాల పండ్ల మొక్కలు కూడా చూద్దాం. మెయిన్‌గా ఎక్కువ పండ్ల మొక్కలు చూపిస్తాను. అదేవిధంగా కొన్ని పూల మొక్కలు కూడా చూపిస్తాను. ముందుగా మన ఛానల్ ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసారా గార్డెన్ కాస్మాస్ అనమాట దీని పేరు. ఇదైతే ఒక నర్సరీలో రూ. 80 ఉంది. ఇంకో నర్సరీలో రూ. 150 కూడా ఉందన్నమాట. బేస్డ్ ఆన్ సైజ్, బ్యాగ్ సైజుని బట్టి. ఈ మందారం చూడండి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ చూడండి కొన్ని రకాల మొక్కలు అయితే ఉన్నాయి. చిన్న చిన్న మొక్కలు చాలా బాగున్నాయి. మంచి బెనిఫిట్స్ ఉండేటువంటి మొక్కలు అనమాట. చూపిస్తాను చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. గివ్ అవే గురించి కూడా మనం ఇట్లా మాట్లాడుకుందాం క్లారిటీగా, ఎందుకంటే ఇక్కడ చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను అనేది. ఇక్కడ చూసారా రోజ్మేరీ అనమాట. రూ. 50 ఈ ప్లాంట్ అయితే మాత్రం. చూడండి మరీ అంత హెల్తీగా అయితే ఏం లేవు, కానీ కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకున్నామంటే మాత్రం మంచిగా పెంచుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారా ఇక్కడ తెల్ల ఈశ్వరి, ఇది కూడా రూ. 100 అంటది కూడా. పైన ప్రైస్ రాశారు చూడండి. తెల్ల ఈశ్వరి రూ. 100 అంటే. వేసుకుంటే పాములు ఇంట్లోకి రావు అని చెప్తారు. బట్ అది అంతవరకు నిజమో కరెక్ట్ కాదో నేనైతే చెప్పలేను. 50% చెప్పగలుగుతాను, ఎందుకంటే చాలామందికి ఇది వర్కౌట్ అవ్వలేదు. ఇంకేమో మర్మం చెట్టు అంట. ఇదేమో రూ. 50. మంచి స్మెల్ ఉన్నటువంటి మర్మం చెట్టు ఇదైతే మాత్రం. ఇదిగోండి మొక్కలైతే మాత్రం బాగున్నాయి. సూపర్ అని చెప్పలేను కానీ బాగున్నాయి. రూ. 50 అంటే పెద్ద వర్త్ కాకపోవచ్చు, బట్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం తీసుకోవడానికి ట్రై చేయండి. ఇదేమో రామ తులసి రూ. 50 పడుతుందంట. తులసిలో మనకి చాలా ఉన్నాయి. లక్ష్మీ తులసి, రామ తులసి, ఇలా డిఫరెంట్గా ఉంటాయి కదా. దీంట్లో ఇదొక రకం అనమాట. చూడండి చూడడానికి కొంచెం వింతగా ఉన్నా కానీ స్మెల్ మాత్రం తులసి స్మెల్లే వస్తుందన్నమాట. చూశాను ఒక ఆకు తెంపుకొని తిట్టినా పర్లేదు అనుకొని. ఇక్కడేమో దవనం కూడా ఉన్నాయి. ఇది కూడా రూ. 50 అయితే పడుతుంది, బట్ మొక్కలు అయితే హెల్తీగా లేవు. ఇకపోతే ఇదేమో స్టీవియా అంట దీని పేరైతే మాత్రం. ఇది మంచి అంటే తీపి గుణం ఎక్కువ ఉంటుంది. అంటే షుగర్ కేన్ కంటే కూడా ఎక్కువ తీపి ఉంటుంది. దీన్ని మనం తీపి తులసి అని కూడా పిలుచుకుంటూ ఉంటారు అనమాట. చాలా మంచిది ఆరోగ్యానికి అయితే మాత్రం. ఎంతో బాగుంటుంది అనమాట ఆరోగ్యానికి. స్వీట్ తినకుండా క్యాలరీస్ పెంచుకోవాలనుకునే వాళ్ళు ఈ చెట్టు తినొచ్చు అనమాట. ఇంకేమో ఇదేమో లవంగం తులసి అనమాట. మనకి లవంగం ఎలాగైతే ఉంటుందో స్మెల్, ఇది కూడా అదే విధంగా ఉండేటువంటి లవంగం తులసి అనమాట. ఇది మొక్కలు చూడండి బాగున్నాయి. ఇది కూడా రూ. 50 అయితే పడుతుంది మొక్క అయితే మాత్రం. చాలా బాగున్నాయి మొక్కలు. ఇకపోతే ఇదేంటిది లెమన్ బామ్ అంట. ఇది వచ్చేసి ఎక్కువగా నీరసానికి, యాంగ్జైటీకి, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి ఎక్కువగా యూజ్ చేస్తారంట. దీన్ని ఎక్కువగా స్టోర్ చేసుకొని టీలలో అలా వేసుకొని కూడా తాగుతారంట. అంటే దీని చర్మాన్ని కూడా బాగా ఇచ్చేస్తుంది, అంటే మంచి స్మూత్నెస్ చేస్తుందట. ఇదేమో లాంగ్ పెప్పర్. ఇది కూడా రూ. 50 అయితే పడుతుంది అనమాట. ఇదిగో చూడండి ఇంకా పొడుగు వస్తుంది. ఇది మనకి పెప్పర్ తింటే ఎలా ఉంటుందో దీని ఫీలింగ్ కూడా సేమ్ అలానే ఉంటుంది, బట్ చూడడానికి కొంచెం పెప్పర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇది కూడా మనకి రూ. 50 పడుతుంది. ఇకపోతే ఇది మల్టీ విటమిన్. ఇదేంటి అంటే రోగ నిరోధక శక్తిని, జీర్ణ ప్రక్రియని, మొత్తం ఆరోగ్యాన్ని మొత్తానికి పనిచేస్తుంది అనమాట. దీన్ని డైరెక్ట్గా లీవ్స్గా తినొచ్చు, పప్పుగా చేసుకొని వాడుకోవచ్చు, లేదంటే డ్రై లీవ్స్తో చాయ్గా చేసుకొని తాగొచ్చు. కంప్లీట్ హెల్త్ కేర్ ప్లాంట్ అనమాట ఈ మల్టీ విటమిన్ అనేది అయితే మాత్రం. ఈ మొక్క అయితే మాత్రం ఇక్కడ రూ. 80 తీసుకుంటున్నారు. ఇకపోతే ఇది సరస్వతి బ్రహ్మి అంట. ఈ సరస్వతి చెట్టు కూడా ఎక్కువగా ఆరోగ్యానికి అయితే, అంటే మన బ్రెయిన్ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మెమరీ ఎన్హాన్స్మెంట్కి, ఇంకా యాంగ్జైటీకి, మూడ్ స్వింగ్స్ని కంట్రోల్ చేయడానికి పనికి వస్తుంది. ఇదేమో సిట్రోనెల్లా ఓడోమస్. ఇది ఎక్కువగా మనకి పేరులోనే అందుగా మస్కిటోస్ నుంచి, ఇన్సెక్ట్స్ అంటే కీటకాల నుంచి కాపాడటానికి పనికి వస్తుంది. ఇది రుద్దుకున్న, దీని వాసన చూసినా అవైతే దగ్గరికి రావు, కొన్ని ఇన్ఫెక్షన్ కూడా పనిచేస్తుంది అనమాట. ఇకపోతే ఇది బ్యాసిల్ లీవ్ అనమాట. ఇది కూడా రూ. 50 పడుతుంది. ఇది కూడా వచ్చేసి కుకింగ్లో కావచ్చు, డిషెస్లో కావచ్చు, సలాడ్స్లో కావచ్చు, ఇలా యూజ్ చేస్తారంట. అంటే ఇది కూడా మంచి విటమిన్ కే ఉంటుంది. ఇదేమో బ్లాక్ బెర్రీస్ అనమాట. చాలా బాగున్నాయి చూడండి ప్లాంట్స్ అయితే మాత్రం. చాలా హెల్తీగా కూడా ఉన్నాయి బ్లాక్ బెర్రీస్. ఈ పక్కేమో పెప్పర్. మనం ఏందాక లాంగ్ పెప్పర్ చూసాం కదా, దాంట్లో ఇది మెయిన్ అనమాట, మెయిన్ పెప్పర్ అనమాట ఇదైతే మాత్రం. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇకపోతే ఇది దాల్చిన చెక్క. మనకి చాలామందికి తెలిసే ఉంటుంది కదా దాల్చిన చెక్క. ఇది ఒరిజినల్ ప్లాంట్ అనమాట. మనకి ఎక్కువగా నర్సరీలో కనిపించేది కొంచెం డూప్లికేట్గా ఉంటుంది. అంటే డూప్లికేట్ ఏం కాదు, అది కూడా ఒరిజినల్, అది ఒక బ్రీడ్. ఇది మెయిన్ బ్రీడ్ అనమాట. మనం ఎక్కువగా వాడేటువంటి మెయిన్ బ్రీడ్ అయితే ఇదనమాట. ఇకపోతే ఇవేమో
లవంగం అనమాట. ఇప్పుడు నేను మీకు చూపించిన ప్లాంట్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా 200 నుంచి 250 ఉన్నాయి. బేస్డ్ ఆన్ నర్సరీస్ మ్యాక్సిమం 200కి ఇచ్చేస్తున్నారు. 200 250 ఈ మధ్యలోనే ఉంటున్నాయి రేట్స్, అంత ఇదిగా ఏం లేవు. ఇకపోతే తేజ్ పట్టా. ఏంటి తేజ్ పట్టా అంటే ఇది వచ్చేసి బిర్యానీ ఆకు అనమాట. చూసి మనం ఏదో అనుకోబడలేదు. బిర్యానీ ఆకుని అంటే వీళ్ళు ఇక్కడ నార్త్ బెంగాల్ వాళ్ళు కదా, ఈ సైడ్ వచ్చేసి ఇది తేజ్ పట్టా అని పిలుచుకుంటూ ఉంటారు. ఇది కూడా 220 రూపాయలు పడుతుంది. ఇకపోతే థాయిలాండ్ పొమగ్రానైట్. థాయిలాండ్ దానిమ్మ అనమాట. చాలా బిగ్ సైజ్, ఆల్మోస్ట్ హాఫ్ కేజీ ఈజీగా వస్తుంది అనమాట. అటువంటిది అనమాట ఇది. ఇవ్వకపోతే ఆవకాడో. ఈ ఆవకాడో కూడా 250 రూపాయలు పడుతుంది. ఇదేమో ఆల్ టైమ్ మ్యాంగో. ఇది కూడా 230 రూపాయలు అయితే పడుతుంది. చాలా బాగున్నాయి మొక్కలు అయితే మాత్రం, మంచి హెల్తీగా ఉన్నాయి. ఇదేమో నాకు నమ్మబుద్ధి కాలేదు. ఇదేమో బనానా సపోర్ట్ అని చెప్పి ఇక్కడ ఫ్రూట్ ఇచ్చాడా. ఇక్కడ చూడండి కాయ మాత్రం రౌండ్గా ఉంది. మేబీ కొన్ని స్కామ్స్ ఉంటాయి అనుకుంటాను, మనకు తెలియకపోతే మోసపోతాం. మనకి కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. ఇదేమో థాయ్ బనానా మ్యాంగో అంట 1500 రూపాయలు. బనానా టైప్లో వస్తుంది మొక్క. చూడండి 1500 అంట. కొంచెం 13 సైజు నెంబర్ బ్యాగ్ వేశారు. 15 ఇస్తున్నట్టున్నారు. బట్ బాగుంది మొక్క అయితే, డిఫరెంట్గా ఉంది. బట్ 1500 ఉన్నప్పుడే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. ఇకపోతే ఇక్కడ చూడండి బ్లాక్ డైమండ్ మ్యాంగో. దీని కాస్ట్ 2000 రూపాయలు. బ్లాక్ డైమండ్ మ్యాంగో అంట. నేను షాక్ అయిపోయాను, ఏంటి ఇంత రేట్లు ఉన్నాయా అని. మియాజాకియే 9000 10,000 ఉన్నప్పుడు దీంట్లో ఆశ్చర్యం ఏముందిలే అనుకోవచ్చు. బట్ బాగున్నాయి. డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇక్కడ ఏంటి ఫ్లవర్ ఏదో వచ్చినట్టుంది. ఏదో అప్పుడు ఫ్లవర్ కూడా అంటే పూత కూడా వచ్చి రాలిపోయింది. మేబీ కాయలు కాస్తుందేమో తెలియదు, కానీ పూత అయితే వచ్చిందనమాట. బ్లాక్ డైమండ్ మ్యాంగో అయితే మాత్రం డైమండ్ రకంలో ఏం రాదులేండి, మామూలుగానే వస్తుంది. కాకపోతే మంచి బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇంకా ఉన్నాయి చూడండి, బిగ్ సైజ్ అనమాట. ఇదేంటి అంటే ప్యాషన్ ఫ్రూట్. 1500 రూపాయలు. చాలా పెద్ద మొక్క, అందుకనే 1500. చిన్నవైతే 150 రూపాయలు. అవి కూడా చూపిస్తాను, ఉన్నాయి ఇక్కడ మొక్కలు ఉన్నాయి, చూపిస్తాను. ఇక్కడ చూసారా బ్లూబెర్రీ 1250 రూపాయలు. ఎందుకు బ్రో అది అంటే యుఎస్ బ్లూబెర్రీ అనమాట. ఇది వీళ్ళు ప్రూవ్ చేశారు. అంటే ఇక్కడ మన క్లైమేట్కి కాయలు వస్తుందా లేదని చెప్పేసి ఒక 4 ఇయర్స్ దీన్ని పెంచి కాయలు వచ్చిన తర్వాత ప్రూఫ్ అయిన తర్వాత మొక్కలు తెచ్చి ఇక్కడ పెట్టారట. వీళ్ళ నర్సరీలో ఆన్లైన్ డెలివరీలు కూడా ఉన్నాయి, చూపిస్తానులేండి. అలహాబాద్ సఫీదా. ఇదైతే మాత్రం రేట్లు అయితే మాత్రం ఇక్కడ ఉండే రేట్లు నేను డైరెక్ట్గా చెప్పలేను, ఎందుకంటే ఇది వీళ్ళ వెబ్సైట్ నేను చూపిస్తాను. ఒకసారి ఆ వెబ్సైట్లో వెళ్ళి చూడండి. ఇదేమో చక్కెరకెళ్ళి రెడ్ బనానా. ఇదిగోండి ఇవి. ఎందుకు చెప్పట్లేదు అంటే వీళ్ళు వెబ్సైట్లో వేరే రేట్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు వెబ్సైట్లో వెళ్ళి చెక్ చేయండి. మీకు ఆన్లైన్లో కావాలనుకుంటే అక్కడ కొనుక్కోండి, ఎందుకంటే డెలివరీ ఛార్జెస్ అవన్నీ పడి ఉంటాయి కదా, అవన్నీ కలిపి పెట్టినట్టున్నారు. నాకు కూడా ఐడియా లేదు అదైతే మాత్రం. ఒకసారి మీరు నేను ఇస్తాను, విజిటింగ్ కార్డ్ చూపిస్తాను, మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. ఇకపోతే ఇక్కడ ఏమున్నాయి, ఆమ్రా. అదే అడవి మామిడి అంటాం కదా, నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇవి తినడానికి అడవి మామిడిలాగా కూడా ఉండవు, నార్మల్గానే ఉంటాయి. బట్ ఎందుకు ఆ పేరు వచ్చిందో తెలియదు. మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి, ఎందుకు వీటిని అడవి మామిడి అని పిలుస్తారు అనేటువంటిది. ఇదైతే మొదలు మీకు తెలుసుంటే నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి. బట్ చెట్లు చాలా హెల్తీగా ఉన్నాయి. ఇదైతే 1200 పడుతుంది. అదే కొంచెం పెద్ద మొక్క, చిన్నవి కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఇది కూడా 1200 పడుతుంది. నారింజ. ఇంకేమున్నాయి ఇక్కడ మంచి మంచి మొక్కలు అంటే నేను చాలా వరకు మీకు చూపించాను, మళ్ళీ అవే చూపించాలంటే నాకు కొంచెం ఇదిగా ఉంది. కాకపోతే కొత్త సబ్స్క్రైబర్లు కూడా ఉంటారు కదా, అందుకని కొత్తవి మాత్రం అప్పటికి ఏరుమరీ చూపిస్తున్నాను ఎక్కడెక్కడ కొత్త రకాలు ఉన్నాయా అని. సో వాళ్ళ కోసం కూడా చూపించాలిగా. ఇవేమో ప్లమ్ ప్లాంట్ అనమాట, చాలా బాగుంటాయి ఇవి కూడా. మన క్లైమేట్కి కొంచెం కష్టం. ఇకపోతే ఇదేమో క్యాట్ ఫ్రూట్ అంట. యాక్చువల్గా ఇది సౌత్ ఏషియా టైప్ అనమాట. అంటే స్మాల్గా చిన్న చిన్న వైట్ ఫ్రూట్స్లో వచ్చేసి బ్లాక్ సీడ్ ఉంటుంది అనమాట. మంచి ట్రాన్స్ప్లాంట్ పల్ప్ కూడా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది. పఫ్డ్ రైస్ స్మెల్ ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉంటుంది అనమాట. బట్ బాగుంటాయి మొక్కలు అయితే మాత్రం. 350 రూపాయలు పడుతుంది. ఇదేదో అబియూ ప్లాంట్ అంట. ఇకపోతే ఇది జాక్ ఫ్రూట్ గమ్లెస్ అంట. అంటే ఇప్పుడు మనకి పనస చెట్టు వచ్చేసి కుయ్యగానే గమ్ వస్తుంది కదా, వైట్ గమ్ము, ఇది ఉండదు. ఇది వచ్చేసి 210 రూపాయలు అయితే పడుతుంది. 225 రూపాయలు, సారీ 225 రూపాయలు పడుతుందంట. గమ్ లేకుండా గమ్లెస్గా వచ్చేటువంటి పనస చెట్టు అనమాట ఇది. నిజమో కాదో తెలుసుకోవాలనుకుంటే కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయండి. ఇకపోతే ఇది జబోటికా. ఇది ఎక్కువగా మనకి బ్రెజిల్, పాప్ ఈ టైప్లో ఎక్కువగా వస్తాయి అనమాట. పర్పుల్ బ్లాక్ ఫ్రూట్స్లో వచ్చేసి బ్రాంచెస్కే మొదలకే వస్తూ ఉంటాయి కాయలు అయితే మాత్రం. బాగుంటాయి ఇవి కూడా, మంచి పల్పీగా. ఇకపోతే ఇవి వాటర్ యాపిల్ రెడ్ అనమాట, రెడ్ వాటర్ యాపిల్స్.
పైగా ఇవి గ్రాఫ్టెడ్ వెరైటీ, చిన్నవి మినీ సైజ్ వచ్చేటువంటి కాయలు అనమాట. బట్ టేస్ట్ అయితే మాత్రం మంచి స్వీట్గా ఉంటాయి. ఇది కూడా మనకి ఇక్కడ 150 రూపాయలు అయితే పడుతుంది. ఇకపోతే ఇక్కడ స్వీట్ స్టార్ ఫ్రూట్ 220 రూపాయలు పడుతుంది. నేను డైరెక్ట్గా రేట్లు చెప్తున్నా, చెప్పకూడదని సారీ ఏమనుకోకండి. అక్కడ కొంచెం ఏదైనా డిఫరెన్స్గా ఉంటే మాత్రం అడ్జస్ట్ అవ్వండి. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ ఈ రేట్లు ఉన్నాయి, ఇక్కడ ఈ రేట్లు ఉన్నాయని అడగమాకండి. ఎందుకంటే బాగోదు కదా మళ్ళీ వాళ్ళు పెట్టుకున్న రేట్లకి. ఇదేమో ముకుతా దేవా అంట, ఇదేమో 450 రూపాయలు. ఎవరైనా తినుంటే నాకు కామెంట్ చేయండి. నిజంగా చాలా బాగా నచ్చింది నాకు ఇది. ఎందుకంటే ఇది ఎక్కువగా అంటే ఇది యాక్చువల్గా ఇండోనేషియన్ ప్లాంట్లే అండి. దీన్ని ఓర్నమెంటల్ గాను మెడికల్ ప్రాపర్టీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. దీనికి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. దీనికైతే మాత్రం టీలో కూడా యూజ్ చేస్తూ ఉంటారు దీన్ని. చాలా బాగుంటాయి మొక్కలు. టేస్ట్ అయితే మాత్రం నేను చెప్పలేదు, తిన్న వాళ్ళు చెప్పారు నాకు. ఇదేమో ఈ మధ్య ఫేమస్ అయిన లిల్లీ పిల్లి చెట్టు అనమాట. ఏంటది లిల్లీ పిల్లి, 350 రూపాయలు అనమాట ఈ లిల్లీ పిల్లి. ఇదిగోండి ఇక్కడ అన్ని ట్యాగులు వేసి రాసి పెట్టాను అనమాట. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు బోర్డుకి ప్లాంట్కి అనేసి రాసి పెట్టారు. బట్ ప్రైస్ రాయలేదు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైస్ చెప్పి అమ్మేస్తున్నట్టున్నారు. బాగున్నాయి మొక్కలు అయితే. ఇదేమో మనీలా చెర్రీ, ఇదేమో ఆల్మండ్. ఈ ఆల్మండ్ వెరైటీ అనమాట. మన దగ్గర ఉండేటువంటి బాదం కాదు ఇది. మన దగ్గర ఉండే బాదం ఎలా అంటే అది పప్పు తీయాలంటే చాలా కష్టం. ఇది అలా కాదు, ఆటోమేటిక్గా పీల్ వేసి పప్పు వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది దీనికి. ఇది చాలా బాగుంటుంది కూడా. ఇంకా చాలా రకాల మొక్కలు ఉన్నాయి. ఏమో కుప్పలు కుప్పలు లోపల. ఇదిగోండి ఇదే ప్యాషన్ ఫ్రూట్ 150 రూపాయలు అనమాట. మనం ఇందాక 1500 రూపాయలు చూసాం కదా, చాలా బిగ్ సైజ్ ప్లాంట్. ఇది స్మాల్ సైజ్. ఇదేమో లలిత్ గోవా, మంచి పింక్ కలర్లో ఉండి సూపర్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అసలు దీనికి చాలా బాగుంటుంది, అదిరిపోద్ది అనమాట చెట్టు అయితే మాత్రం. కాకపోతే పింక్ అంటేనే పెద్ద డేంజరే. నేను ఎప్పుడు కూడా వైటే ప్రిఫర్ చేస్తాను, పింక్ ప్రిఫర్ చేయను. ఎందుకంటే అది సరైన టైంకి పోయకపోతే పురుగు పట్టేస్తాయి బాగా. తినేటప్పుడు మనం చూసుకోలేము, ఫ్లోలో తినేస్తాం, ఇబ్బంది పడతాం. ఇదేమో కమలాకాయలు అంట, చాలా బాగున్నాయి ఫ్రూట్స్ కూడా. సారీ అంటే మన సైడ్ కొంచెం కష్టమే, కొంచెం కూల్ క్లైమేట్ ఆ టైప్లో ఉండే వాళ్ళు వేసుకుంటే బెటర్ అనమాట. ఇదేమో పచ్చ కర్పూరం. మన కర్పూరంలో కూడా పచ్చ కర్పూరం అని ఉంటుంది కదా, దీని నుంచి తయారు చేసేదే ఆ పచ్చ కర్పూరం అనమాట. మొక్క అయితే మాత్రం 180 రూపాయలు పడుతుంది. బట్ బాగున్నాయి. ఆల్రెడీ ఏదో ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. చూసి నిజంగానే ఫ్లవరింగ్ అనుకున్నాను, బట్ కాదంట, అక్కడి నుంచి మళ్ళీ వస్తాయని చెప్పారు. కొంతమంది ఏమో అదే ఫ్రూటింగ్ అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది అని చెప్పారు. బాగున్నాయి, డిఫరెంట్గా కొత్తగా ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడే తీసుకోవాలని కదా, ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడైనా మొక్క చూడగానే మనకు అర్థం అవ్వాలి కదా ఇది పలానా చెట్టు అని. అందుకని చూసినాను. చూడండి లాస్ట్ వరకు, కొత్త రకాలు చూసిన ఫీలింగ్ ఉంటుంది మీకు. ఇదేమో ఐస్ క్రీమ్ బీన్స్ అనమాట. ఇవి లుక్ లైక్ ఆ ఐస్ క్రీమ్ పల్ప్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది దీని సీడ్స్. ఆ పైన ఆ పల్ప్ అనేది, లోపల బ్లాక్ సీడ్ ఉంటుంది. బట్ చాలా హెల్తీగా చాలా మంచిగా ఉంటాయి, మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దానికి. ఇకపోతే ఇదేమో చూద్దాం, చూడండి ఏంటిది, కల్ప వృక్షం అంట. ఇది మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి దీని గురించి. నేను నెట్లో కొట్టాను కాబట్టి బట్ అంత క్లారిటీగా రాలేదు. కల్ప వృక్షం అంట. మేబీ ఇంట్లో పెట్టుకుంటే చాలా అదృష్టం అనేసి ఒక భావంతో పేరు పెట్టారేమో. ఇదేమో థాయ్ మ్యాంగో అనమాట. అంటే కొంచెం పొడుగ్గా వస్తాయి, హైట్ తక్కువలో వస్తాయి అనమాట. ఇవన్నీ కూడా ఎక్కువ హైట్ అనేది పెరగవన్నమాట. ఇక్కడ చూడండి మ్యాంగోస్టిన్ ఫ్రూట్. ఇది కూడా మనకి ఇవన్నీ అంటే ఎగ్జాటిక్ వెరైటీస్ కొంచెం కాస్ట్ ఉంటున్నాయి. 400, 500, 600, 1000 రూపాయలు అలా పడుతున్నాయి అనమాట. ఇదేమో మ్యాంగోస్టిన్ అనమాట. మన ఏరియాకి అందరికీ రావట్లేదు, కొంతమందికే వస్తున్నాయి, కొంతమందికి అటు ఇటుగా ఉన్నాయన్నమాట. చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. అందరికి వస్తున్నాయి కానీ వచ్చుంటే నాకు కామెంట్ చేయండి. ఇదేమో మనం ఇందాక చూసాం కదా, చిన్న వెరైటీ అనమాట, బ్లాక్ సపోటా. ఇదైతే మాత్రం ఇదిగోండి, ఇదేమో నేరేడ్ వైట్ నేరేడ్ అనమాట. మనకు ఆకులు చూస్తే కొంచెం గుర్తుపట్టేయచ్చు. నేరేడ్లో వైట్ ఏది బ్లాక్ ఏది అని కనుక్కోవడానికి కొంచెం మంచిగా అర్థం చేసుకోవచ్చు. బ్లాక్కి వైట్కి. వైట్ చూడండి ఈ విధంగా కొంచెం ఆకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, వెడల్పుగా కొంచెం విడ్త్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే మాడి ఫలం అంట. నాకు ఇదే అర్థం కాలేదు యాక్చువల్గా. మాడి ఫలం అని ఉంది, చూడడానికి ఏమో నిమ్మ చెట్టు, అదే దబ్బ నిమ్మ అలా ఉంటుంది కదా, ఆ టైప్ ఉంది. నాకు అర్థం కాలేదు ఇది ఏంటి అనేది, కొంచెం డిఫరెంట్గానే ఉంది. చూడడానికి ఏమో కొంచెం నిమ్మ చెట్లానే ఉంది, బట్ పేరేమో మాడి ఫలం అని ఉంది. మేబీ ఆ సైడ్ ఏమో దీన్ని అలా పిలుస్తారేమో. ఇదేమో యాపిల్ బియర్లో రెడ్ కలర్ అనమాట. మనకి యాపిల్ బియర్ ఈ మధ్య వైట్ అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, ఇదేమో రెడ్ కలర్ అంట. టేస్ట్ జ్యూసీగా ఉంటుంది, స్వీట్ అని కాదు కానీ బాగుంటుంది. బట్ ఇది తినడానికి జ్యూసీగా ఉంటాయి. ఇదేంటిది, కారక్కాయ. ఏదో చాలా మంచిదంటే ఇది హెల్త్కి అంటే చాలామంది అంటుంటే విన్నాను నేను.
ఇకపోతే ఇది ఫాల్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనమాట. చాలా మంచిది ఇవి కూడా హెల్త్కి అయితే. మన క్లైమేట్కి బ్రహ్మాండంగా వచ్చేస్తాయి. 300-350 రూపీస్ అలా తీసుకుంటున్నారు. ఇంకేమున్నాయి, వెనీలా. అమ్మో అసలుకి మన క్లైమేట్లలో ఇవి పెరగాలంటే కష్టం. దీనికి చాలామంది మన ఏరియాలో కల్టివేషన్ చేస్తున్నారు. దీనికి సపరేట్ ఒక టెంపరేచర్ని సెట్ చేసి రూమ్లో ఆ టెంపరేచర్లలో పెంచుతున్నారనమాట. కాబట్టి నాకు తెలిసి రాకపోవచ్చు. ఎవరికైనా వచ్చుంటే నాకు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను వినలేదు అవి ఎవరి దగ్గర వచ్చినట్టు. అవి సపరేట్ టెంపరేచర్ని సెట్ చేసి మరి వాటిని పెంచుతున్నారనమాట మొక్కలు. ఇదేమో ఇంకా ఇలాచి, మీకు అందరికీ తెలిసిందే ఇలాచి మొక్కలు. ఇంకపోతే ఇదేంటది, పెప్పర్ చూసేసాం. డ్రాగన్ ఫ్రూట్స్ ఎప్పుడు రెగ్యులర్గా చూసేటివే. ఇంకెక్కడేమున్నాయి, వాక్కాయ్, కరోడా ప్లాంట్ మనం ఎప్పుడు చూసేటివే. ఇంక కర్రీ లీవ్స్ చూసినవే. స్వీట్ చెర్రీ చూద్దాం. ఇదేమో స్వీట్ చెర్రీ అంట. చెర్రీలో మనకి స్వీట్ వెరైటీ ఇదైతే మాత్రం. చూద్దాం. ఇది చూడడానికి కొంచెం బర్బడాస్ చెర్రీలానే ఉన్నాయి. ఇదేమో ఇంకా కదమం. 750 రూపాయలు పడుతుంది. 700 రూపాయలు అలా ఇస్తూ ఉన్నారు. మరి 700 రూపాయలు పడుతుంది అనమాట. కదమం చాలా చిన్నది. మనం కొంతమందికి పంపించాం కదా, దాన్నే తీసి వీటిల్లో నాటేశారు అంతే. ఎక్కడ ఫ్లవరింగ్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 700 రూపాయలు అంట ఇదైతే మాత్రం. ఇదేమో లెమన్లో రెడ్ కలర్ అంట. నిజంగా రెడ్ కలర్ వస్తుందో లేదో తెలియదు. 230 రూపాయలు. చాలా బాగున్నాయి. బాగున్నాయండి. నిజంగా బాగున్నాయి. ఇదేమో జాక్ ఫ్రూట్ నార్మల్ పింక్ కలరే, కాకపోతే మన వెరైటీ. ఇదేంటిది, హింగ్ అసోఫోకోటా ఏదో ఉంది సంథింగ్. ఒకసారి గూగుల్లో చూడండి. నేను ట్రై చేయలేదు, మిస్ చేశాను ఇది సెర్చ్ చేయటం. బ్లాక్ బెర్రీస్, కర్రీ లీవ్స్, ఎగ్ ఫ్రూట్. ఇదిగోండి. తినడానికి ఎగ్ లాగా ఏమి ఉండదు, బట్ టేస్ట్ బాగుంటుంది. అంటే ఎగ్ లాగా అంటే ఆ లోపల షేప్ ఉంది, మంచి పల్పీగా చాలా ఇదిగా ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ఇక్కడ 280 రూపాయలు పడుతున్నాయి. బాగున్నాయి. ఇంకేమున్నాయి, హెచ్ఆర్ఎంఎన్ యాపిల్. ఇది మన వెరైటీ అనమాట. మన ఏపీ తెలంగాణలో కూడా మంచిగా వస్తుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. 250 రూపాయల్లో వచ్చేస్తుంది. బాగున్నాయి మొక్కలు అయితే మాత్రం. హెల్తీగా ఉన్నాయి అనమాట. ఎక్కడ కూడా అంత డ్యామేజ్గా ఏం లేవు. ఇదేమో నోని ఫ్రూట్. ఇంక 200 రూపాయలు నాగలింగ అనమాట. చాలా పెద్ద మానైపోతుంది. లోపల లింగం షేప్లో, శివలింగం షేప్లో వస్తాయి అన్నమాట ఫ్లవర్స్ అయితే మాత్రం. ఇవి ఎక్కువగా శ్రీశైలము ఆ ఏరియాలో ఎక్కువగా ఉంటాయి. బట్ చాలా బాగుంటుంది చూడడానికి. చాలా అఫీషియల్గా ఉంటాయి అనమాట. అఫీషియల్ అనే కాదు, చాలా వెరైటీగా కొత్తగా ఉంటుంది ఈ నాగలింగం అనేది. పెద్ద ఇదిలో ఉంటాయి అనమాట. పెద్ద మోడల్ అయిపోతుంది. ఇదిగోండి, టెరా ఆర్గానిక్స్. పైన వాళ్ళ వెబ్సైట్ ఫోన్ నెంబర్ ఇచ్చాను, వాళ్ళకి కాల్ చేయండి. లేదు అనుకుంటే వాళ్ళ వెబ్సైట్లో డైరెక్ట్గా వెళ్ళండి, లేదా వాట్సాప్లో కూడా క్యాటలాగ్ ఉందంట. ఒకసారి వెళ్ళి సెర్చ్ చేయండి. మీకు కావాల్సిన మొక్కలన్నీ కూడా అక్కడ పెట్టుకోండి. డైరెక్ట్ ఆన్లైన్ డెలివరీ చేస్తారు. ఇది కూడా హైదరాబాద్లోనే ఉంటుంది వీళ్ళ యొక్క ఫామ్ అనేది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం వెళ్ళి విజిట్ కూడా చేయండి. నేను కూడా తొందరలోనే వీళ్ళు విజిట్ చేయబోతున్నాను వీళ్ళ దగ్గరికి వెళ్ళేసి. ఎవరైనా ఇది నాకు కామెంట్ చేయండి చూద్దాం. నిజంగా నాకు తెలిసి చాలా తక్కువ మందికి తెలిసి ఇది. చూద్దాం ఎవరికి తెలుసు అనేది నాకు కామెంట్ చేయండి. ఏంటి దుంపలు అనేటివి. ఇదేమో స్టాంగ్ వాన్ అంట. 2000 రూపాయలు స్టాంగ్ వాన్. నాకు చాలా వెరైటీ అనిపించింది. చూసారా పైన చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. ఆకులు కానీ ఇది ఏదో కింద ఫ్లవర్ టైప్లో వచ్చి దాని లోపల నుంచి లేసి రావటం కానీ. సెమీ ఇండోరు, మరి కొంచెం సెమీ షేడ్లో పెట్టుకోవచ్చు, ఇండోర్లో పెట్టుకోవచ్చు, అవుట్డోర్లో కూడా డైరెక్ట్ సన్లైట్ పడే విధంగా కాకుండా సెమీ షేడ్లో పెట్టుకోవచ్చు అట. ఇక్కడ కొన్ని రకాల దుంపలు కూడా ఉన్నాయి. అవి కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఆ దుంపలు ఏమేమి దుంపలు ఉన్నాయనేది కూడా. చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్లాంట్. కాకపోతే 2000 కదా, కాంప్రమైజ్ అయిపోయాను. ఒక 0 తీసేసి ఉంటే కొనేసి ఉండేవాడిని. మనం ఎవరికొరికి పంపించుండేవాడిని మన సబ్స్క్రైబర్లకి. ఇది చూసారా, ఆ టైప్ ఫ్లవర్స్ వస్తాయంట. 30 రూపాయల కోదంప. ఇవేమో 50 రూపాయల కోదంప. ఇవన్నీ కూడా ఇది చూసారా, మనకి నేను ఇంతకుముందు చూపించాను మీకు. పీస్ లిల్లీ టైప్లో వస్తాయి. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇది కూడా ఒక్కొక్కటి 50 రూపాయలు. ఇవి కూడా 50 రూపాయలు పడుతుంది. అమరిల్లీస్ అనమాట. చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ అమరిల్లీస్. అమరిల్లీస్ ఒక 15-20 రకాలు ఉన్నాయి. చూపిస్తానులేండి అవి కూడా మీకు. చాలా బాగులే ఉన్నాయి. ఇవి కూడా డీ ఫ్లవర్స్. ఇది కూడా ఒకటి 50 రూపాయలు పడుతుంది. ఇది చూసారా, నాగుపాము టైప్ ఉంటుంది అనమాట. ఇది కూడా 50 రూపాయలు పడుతుంది. ఒకటి నాగుపాము టైప్లోనే ఉంటుంది. ఒకటి తీసుకుందాం అనుకున్నాను కానీ బట్ కుదరలేదు. తర్వాత కొంచెం పనిపడి బయటకు వచ్చేసింది. ఇది కూడా అమరిల్లీస్లో 50 రూపాయలు పడుతుంది. ముద్ద వెరైటీ ఇది. డబల్ పెటల్స్ అంటాం కదా, అలా డబల్ పెటల్ వస్తుంది. ఇది కూడా 50 రూపాయలు. సింగిల్ పెటల్. దీంట్లో 2 కలర్లు ఉన్నాయంట, మిక్స్డ్ కలర్స్. అది ఏ కలర్ అనేది తెలియదు అన్నారు. కొంచెం తీసుకెళ్ళొచ్చు, ఏది వస్తుందో తెలియదు అని చెప్పాడు అనమాట. 50 రూపాయలు అనమాట సింగిల్ పెటల్. మనం ఎంత చూసింది మల్టీ పెటల్స్ అనమాట. అదైనా 50 రూపాయలే,
ఇది కూడా 50 రూపాయలే. ఇప్పుడు ఇక్కడ నేను కొన్ని రకాల విత్తనాలు తీసుకున్నాను. ఇదేమో పొడవు నేతి బీర అంట. ఇప్పుడు ఈ వీడియో కింద ఎవరెవరికి కావాలో వాళ్ళు కామెంట్ చేయండి. మీరు అంతలేపు ఇవన్నీ చూస్తూ ఉండండి, చాలా బాగున్నాయి. అన్నీ కూడా నాటు వెరైటీలు, కొన్ని హైబ్రిడ్ వెరైటీలు. ఇదేమో ఎరుపు చిన్న టమాటా, అది నేను తీసుకున్నాను యాక్చువల్గా. అవి ఒక 3 తీసుకున్నాను. ఎర్ర దోసలు డిఫరెంట్గా ఉన్నాయి. ఈ వీడియో కింద ఎవరికైతే విత్తనాలు కావాలో వాళ్ళు కామెంట్ చేయండి. నేనైతే మాత్రం డెలివరీ ఛార్జ్ అయితే మీరే పెట్టుకోవాలి. లేదంటే షిప్ రాకెట్ అని ఒక డెలివరీ యాప్ ఉంటుంది. డైరెక్ట్గా అంటే నేను అమౌంట్ ఏమైనా ఎక్కువ తీసుకుంటాను అనుకుంటే మీరు డైరెక్ట్గా అక్కడే మీరే డిసైడ్ చేసుకునేసి అక్కడ కొట్టేశారంటే ఆయనే వచ్చి నా దగ్గర తీసుకెళ్తారు. డబ్బులు మీరే పే చేసుకుంటారు. సో మీరే చూసుకుంటారు. లేదా నేను ఆర్టీసీకి వేసినా కానీ మీకు అవి అక్కడే ప్రైస్ పడుతుంది లేండి, మెసేజ్ వచ్చేస్తుంది. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఎంతైతే పడుతుందో అంత మీరే పెట్టుకోవాల్సిందే. ఈ తెల్ల కాకర కూడా నేను తీసుకున్నాను. నేను నా దగ్గర ఉన్నదైతే మాత్రం ఆ తెల్ల కాకర, నాటు వెరైటీ ఇది ఉంటుంది కదా, ఏంటది గుర్తురాదు టయానికి, తోటకూర నాటు వెరైటీ. ఇదేమో కారక్కాయలు 50 రూపాయలు. నేను నా దగ్గర లేవులండి. అదొకటి, తోటకూర ఒకటి, ఆ చిన్న చెర్రీ టమాటోస్ ఒక 3 ప్యాకెట్లు, అండ్ అదేవిధంగా తెల్ల కాకర, ఇవి ఉన్నాయన్నమాట. ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ కూడా ఖచ్చితంగా అయి ఉండాలి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఉండాలి. వాళ్ళకైతే మాత్రం మొక్కలు నేను విత్తనాలు ఫ్రీయే, డెలివరీ ఛార్జ్ మాత్రం మీరు పెట్టుకోవాలి. ఇవి మనం ప్రీవియస్లో చూసామన్నమాట, గుర్తుందో లేదు. వేరే ఒక నార్త్ బెంగాల్ మేడం మనకు చెప్పారు కదా, ఇవన్నమాట. ఇదేమో ఆస్టర్ అమెల్లస్ అంటారనమాట. దీని కాస్ట్ అయితే మాత్రం 80 రూపాయలు అలా ఉంది. చిన్న మొక్కలు అయితే 50 రూపాయలు కూడా ఉన్నాయన్నమాట. ఇవి కూడా మంచి ఫ్లవర్ వెరైటీ, చాలా బాగుంటాయి చూడడానికైతే మాత్రం. గుబురుగా గుత్తులుగా పూలు అయితే పోస్తాయి అన్నమాట. ఇవి చూసారా, లవంగం, క్లోవ్ అంటాం కదా, ఆ లవంగం. ఇకపోతే ఈ శాప్లింగ్స్ అన్నీ కూడా 10 రూపాయలు పడతాయి. ఒక్కొక్క మొక్క ఒక్కొక్క శాప్లింగ్ వచ్చేసి 10 రూపాయలు పడుతుంది అనమాట. ఈచ్ శాప్లింగ్ అయితే మాత్రం. టమోటా, బంతి, ఇది చామంతి, మిరప, ఇలా కొన్ని ఇంకా బోల్డ్ ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో వస్తాయి మేబీ, ఎందుకంటే ఈ వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి కొన్ని తగ్గించాను. ఇవి చూసారా, బ్రహ్మకమలం టైప్లోనే. ఇది ఇండోర్ వెరైటీ, అవుట్డోర్ వెరైటీ. పూర్తిగా వాటర్ చాలా తక్కువ పోసుకోవాలి. 750 రూపాయలు. కొద్ది రోజులకు ఫ్లవరింగ్ అయితే వస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇంకా ఇదేమో మిర్చి మందారం. మన సబ్స్క్రైబర్ల కింద కామెంట్ చేసి చెప్పారు నాకు, మిర్చి మందారం అంట దీని పేరు. తెలుసుకోండి, చెప్తున్నాను కదా. ఊరికి వెళ్ళండి, ఫన్. ఈ మిర్చి మందారం చాలా బాగున్నాయి. ఇది కూడా మొక్క కోటి వచ్చేది మాత్రం 180 రూపాయల నుంచి 220 రూపాయలు అయితే పడుతున్నాయి. ఇంకేం రకాలు ఉన్నాయి ఇది చూసారా. మొత్తం వచ్చేసే చూడండి. మొత్తం అసలుకి నాకు ఫేవరెట్ అనమాట కస్టర్డ్ యాపిల్. అసలుకి నేను ఈ సీతాఫలాలు అంత కేజీలు తినేసేవాడు సీజన్ వచ్చింది అంటే. చాలా బాగున్నాయి చూడండి, ఎంత పెద్ద మొక్కలు. ఇవేమో స్వీట్ లెమన్స్ అనమాట. ఇవన్నీ కూడా అన్నీ కూడా స్వీట్ లెమన్లే. ఇంకా ఇక్కడ ఇది కూడా మనం ఏందాక నేను చూపించాను కదా మీకు, చిన్నవి దుంపలు చూపించాను కదా, ఇదిగోండి ఒరిజినల్ ప్లాంట్లు. ఇక్కడ ఇదేంటిది, జస్వద్ అంబాడి రెడ్ అంట. దేనికో ఇది, ఓన్లీ ఫ్లవరింగ్కే అనుకుంటాను. ఫ్రూటింగ్ వస్తుందా లేదండి, ఓన్లీ ఫ్లవరింగ్ ఒకటే. ఇకపోతే ఇక్కడ కలువ పూలు కొన్ని కలర్లు ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఇది కొంచెం ఎల్లో కలరు, ఇదేంటిది కొంచెం బ్లూయిష్ పింక్ కలరు. ఇంకేమున్నాయి ఇక్కడ చూసారా, ఇదొక వెరైటీ, వాటర్లో వచ్చేటువంటి వాటర్ ప్లాంట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇదొక మంచి వెరైటీ. ఇంకేమున్నాయి, ఇదిగోండి వైట్. ఇవి చెట్లు ఉన్నాయి, దుంపలు ఉన్నాయి. దుంపలు అయితే 30 రూపాయలు 50 రూపాయలు అలా ఉన్నాయన్నమాట. చెట్లు అయితే మాత్రం 500 600 అలా ఉన్నాయి. ఇకపోతే ఇది నూర్జహాన్, మ్యాంగో నూర్జహాన్ అంట దీని పేరైతే మాత్రం. సీతారామం సినిమాలో ఉండే నూర్జహాన్ కాదండి, ఇది వేరనమాట, మామిడి చెట్టు. ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయి, చూస్తాను చూడండి. ఇంకా మ్యాంగో బ్లాక్ మ్యాంగో అనమాట. ఇవన్నీ కూడా 250 రూపాయలు అలా పడుతున్నాయి. ఇకపోతే ఇక్కడ ఏమున్నాయి, సువర్ణరేఖ. ఈ సువర్ణరేఖ చూడండి, చాలా బాగుంది. నేను వీళ్ళతోనే కొంచెం మాట్లాడిస్తాను చూడండి, మీకు మ్యాక్సిమం క్లారిటీ వస్తుంది. కొంతవరకు మాట్లాడి చూపిస్తాను చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది మొత్తం. ये कितना भैया? इसका रेट
हाँ इसका है 450 450 450। ओके, ये पूरा 450 है एक। सबका अलग अलग रहेगा ये पीस। ये मियाजाकी में सिंगल कलर है, मियाजाकी एक ही आता है। एक आता है। हाँ, आई थिंक उसमें- मियाजाकी में 2 to 3 कलर्स है। नहीं गोल्डन, मतलब सन के एक जैसा गोल्डन और रेड गोल्डन और रेड, सिंगल प्लांट है गोल्ड और रेड का। एक ही में थोड़ा गोल्ड रेड इस गोल्डन जैसा फ्रूट आता है। बेस्ड ऑन एटमॉस्फेयर हाँ, दो आता है। ఓకే ఓకే, విన్నారు కదా, యాక్చువల్గా మియాజాకిలో 2 కలర్లు ఉంటాయి అంటారు. బట్ కాకపోతే అంటే క్లైమేట్ చేంజ్ వల్ల, అట్మాస్ఫియర్ వల్ల ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కలర్లో కాస్తుందంట. చెట్టు అయితే ఒకటే అంట, మరి అది ఎంతవరకు నిజమో. బట్ మ్యాక్సిమం నిజమే అయి ఉంటుందిలేండి. వీళ్ళు మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అనమాట. మియాజాకి ఇవన్నీ కూడా వీళ్ళు పండ్ల మొక్క అంటే ఈ మామిడి మొక్కల్లో మియాజాకి మొక్క కూడా ఎప్పుడు కూడా 2 కేజీల కంటే ఎక్కువ ఉండేకూడదు చెట్టు మీద. బల్క్లో కాసినప్పుడు కూడా అన్ని కట్ చేసేయాలి. కేవలం 2 కేజీలు ఉండిచ్చినప్పుడు మాత్రమే దాని మెడికల్ వాల్యూస్ ఆ ఫ్రూట్కి అందుతాయి అనమాట. మన బాడీకి కూడా బాగుంటుంది. కాదు కూడదు అని చెప్పేసి ఇష్ట ప్రకారం పెంచేస్తే అది యూజ్లెస్ అనమాట. అంతంత రేట్లు పెట్టి మనం కొన్ని నాటి కూడా అనవసరం అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా హైట్ రానికుండా తక్కువ హైట్లో పెట్టుకోవాలి. చూసారా, ఎగ్ టైప్లో ఉంది, సేమ్ జామే ఎగ్ టైప్లో ఉందన్నమాట. చూసారా, పెద్ద మొక్కలు ఇవి 1250 రూపాయలు అలా పడతాయి అనమాట. బాగున్నాయి మొక్కలు. మియాజాకి కేవలం 2 కేజీలో ఉంచుకోండి. ఎవరి దగ్గర మొక్క ఉంటే మాత్రం ఎక్కువ ఉంచకండి, అత్యాశకి వెళ్ళకండి. మెడికల్ వాల్యూస్ అన్నీ ఎత్తిపోతాయి అలాగని చేశారంటే. ఇంకా ఇక్కడ చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి, అన్నీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇంకా మంచి పాట్స్ కావచ్చు, ఇటువంటి పాట్స్ రకాలు అండ్ ఆర్చిడ్స్ వెరైటీస్ అండ్ మంచి మంచి అసలు చాలా పీక్స్లో ఉంటాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో. సో ఇదనమాట ఈరోజు మన ఈ వీడియో అయితే మాత్రం. నెక్స్ట్ వీడియోలో ఇంకా అద్భుతంగా ఉంటాయి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, హెచ్డీలో పెట్టుకోండి. పక్కన హై పాయింట్స్ వచ్చి ఉంటాయి, హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇదనమాట వీడియో. ఇంకా నెక్స్ట్ పాట్స్కి సంబంధించి, స్టాండ్స్కి సంబంధించి కూడా ఒక మంచి వీడియో అయితే సెట్ చేస్తున్నాను. అది కూడా మేబీ ఈరోజు రేపో వచ్చేస్తుంది, అది కూడా ఇబ్బంది లేకుండా. సో అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ అంటిల్ దెన్ బై బై.